హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ ఈరోజు మన ఛానల్లో IQ Z9X 5G మొబైల్కి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఈ మొబైల్ లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. మోటరోలా కూడా డేట్ చూసుకుంటే 16th May 2024 రోజున లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు మొబైల్స్ కూడా ఒకటే రోజు లాంచ్ అయింది. మోటరోలా స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.7 inches OLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. ఫుల్ HD డిస్ప్లే ఇది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే 8GB అలాగే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. ఆ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. సోనీ LYT 706 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్లస్ మైక్రో ఈ రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మైక్రోకి అనవసరంగా 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ తీసుకురాకుండా మైక్రో కూడా యూజ్ అయ్యే విధంగా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 14 మీద వస్తుంది, Hello UI మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇది చూసుకున్నట్టయితే థిక్నెస్ మీరు గమనించండి. థిక్నెస్ చూసుకున్నట్టయితే నార్మల్ వచ్చేసి 7.8 mm థిన్ ఉంటుంది. లెదర్ చూసుకున్నట్టయితే 7.9 mm థిన్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 175 grams వెయిట్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అయితే ఇది రావడం జరుగుతుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఈ మొబైల్ కి సపోర్ట్ ఉంది. ఇక ఇది వచ్చేసి 15 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. Wi-Fi 6 కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మంచి స్క్రీన్ మీద అన్ని వేస్తే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే బేస్ మోడల్ 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 22,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఆఫర్ చూసుకున్నట్టయితే ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే వీళ్ళు ఏంటంటే 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీకు మొబైల్ వచ్చేసి 20,999 రూపీస్కి ఇస్తున్నారు. ఇక మీ దగ్గర ఏమైనా పాత మొబైల్ ఉంటుంది కదా మోటరోలాది, బోనస్ కింద కూడా 2000 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇస్తారంట. ఎవరైనా మొబైల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా 9 months వరకు నో కాస్ట్ EMI కట్టి అయితే కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఎలాంటి నో కాస్ట్ అంటే EMI ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా. ఓకేనా, ఇది ఓన్లీ ICICI కార్డ్స్ కి మాత్రమే వర్క్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. సేల్ చూసుకుంటే 22 May వస్తుంది. ఫ్లిప్కార్ట్ అలాగే మోటరోలా వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వస్తానని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తే ఒకసారి చెక్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఒకసారి ఫాలో చేయండి. ఇక్కడ నేను స్కానర్ ఇస్తున్నా, దాన్ని స్కాన్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ మనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మనకి ఇంకా మన ఛానల్స్ కూడా ఇంకా వేరే అంటే మన సపోర్టింగ్ కూడా ఇస్తారనమాట చాలా మంది. అప్పుడు మన ఛానల్ ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి.